హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? నేను ఒక విషయం చెప్తానండి. రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టి జూలై 23కి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా యానివర్సరీ ఫంక్షన్ ఉంది. 2 సంవత్సరాలు పూర్తయింది అంటే ఎన్ని పోరాటాలు చూసారా? ఎన్ని పోరాటాలు! రామచంద్ర యాదవ్ గారి మీద ఎన్ని కేసులు! అలాగే రామచంద్ర యాదవ్ గారు సపోర్ట్ చేస్తున్న రైతుల మీద కూడా కేసులు పెట్టి మొన్న శవాన్ని ఆపేసిన చాట ఆ గ్రామంలో ఆ రైతుల మీద కేసులు పెట్టి ఇన్ని జరుగుతుంటే రైతుల మీద కేసులు పెడుతున్నా కూడా రామచంద్ర యాదవ్ గారు రైతులకి మీద కేసులు లేకుండా రైతులను కాపాడుకుంటూ తన సొంత డబ్బులతో వాళ్ళ మీద కేసులు లేకుండా వాళ్ళని బయటికి తీసుకొస్తున్నారు. అంటే ఇలాంటి నాయకుడు ఇంతవరకు వచ్చాడా? ఒకసారి ఆలోచించండి. చాలామంది పార్టీలు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అని ఎన్టీ రామారావు గారు పెట్టారు, అలాగే తర్వాత రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, వీళ్ళందరూ పెట్టారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క పోరాటం చేశారు. కానీ రామచంద్ర యాదవ్ గారు చేసినంత పోరాటం ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. రామచంద్ర యాదవ్ గారి మీద పెట్టిన కేసులు కూడా అన్ని కేసులు ఎవరి మీద పెట్టలేదు. అంటే ఒక బీసీ నాయకుడు అనేసరికి అంత లోకువ. అంటే ఆ లోకు ఎవరిచ్చిన లోకువ? మనం ఇచ్చిన లోకువే. ఏంటంటే మనం బీసీ వాదాన్ని పొడుకోబెట్టేశాం. బీసీ వాదం అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ, ఒక్కొక్క బీసీ సంఘాలను పెట్టి, ఒక్కొక్కరు యాదవ్ సంఘాలను పెట్టి, లేదా ఇంకొకరు కులాల వాళ్ళు ఇంకో సంఘాలను పెట్టి దాన్ని అర్థం లేకుండా దాన్ని ఇప్పటికీ వాళ్ళ స్వార్థం కోసం ఏదో సాధించేస్తామని చెప్పేసి అహంకారంతో దాంట్లో పొడుకోబెట్టారు. అదే మనలాంటి వాళ్ళు ఏమన్నా అన్నామంటే నచ్చదు వాళ్ళకి. నిజాలు చెప్తే ఎవరికి పనికిరావు. డప్పు కొడుతూ వెళ్ళాలి వాళ్ళు వెనకాల. ఒక్కొక్కరు పార్టీ పెట్టేస్తారంట. నవ్వొచ్చిందండి నాకు. కొన్ని గ్రూపుల్లో చూశాను, సొంతంగా పార్టీలు పెడతారంట. పార్టీ పెడతారంట వాళ్ళు. పార్టీ పెడతామంటే మాటలు అనుకుంటున్నారు. రామచంద్ర యాదవ్ గారికి ఎన్ని కోట్లు అయినాయో తెలుసా పార్టీ పెట్టినందుకు? పార్టీ పెట్టేసేసి రిజిస్ట్రేషన్ చేపించేస్తే పార్టీ అయిపోయిందండి. అందరూ కలవద్దా? అందరూ మీ వెనకాల నడవద్దా? అంటే నేను పార్టీ పెట్టానని రేపు పొద్దున్న గొప్పగా చెప్పుకోవడానికి మాత్రమే మీకు తప్ప ఎవరికి ఉపయోగపడదు ఆ పార్టీ. నిజాలు చాలా నిష్ఠూరంగా ఉంటాయి. రామచంద్ర యాదవ్ గారు ఒక కోకునూరు వజ్రం లాంటి వాళ్ళు. దాన్ని చాన పెట్టేకొలదు దాని మెరుపు, దాని కళ, దాని కాంతి పెరుగుతూనే ఉంటుంది, తరగదు. అలాంటి కోకునీరు వజ్రం. ఆ వజ్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎంతన్నా సాను పెట్టుకోండి, ఆ వజ్రం మెరుస్తూనే ఉంటుంది, దాన్ని కాంతిస్తూనే ఉంటుంది. రామచంద్ర యాదవ్ గారు కూడా అంతే. మీరు ఏ పార్టీ నాయకుడైనావని ఎవరన్నావని బీసీలు రామచంద్ర యాదవ్ గారిని మీరు పెట్టే ఒక్కొక్క ఇబ్బంది రేపు పొద్దున్న మాకు మీ ఒక ఆశీర్వాదం లాంటిదే. ఏ పార్టీ నాయకుడైనా మమ్మల్ని ఇబ్బంది పెడితే అది మాకు ఆశీర్వాదం లాంటిదే. పెట్టండి, ఎన్ని ఇబ్బందులు పెడతారో. రామచంద్ర యాదవ్ గారు రెడీ, ఆయన వెనకాల మేము రెడీ. బీసీవై పార్టీ ఎలా ఆవిర్భవించిందో మీకు తెలుసా? రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీద 500 మంది గూండాలు పడితే ఈ రోజున పెద్దిరెడ్డి కొడుకు మొన్న నవ్వొచ్చింది ఆ వీడియో చూస్తే. ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు ఆ దద్దమ్మ. మరి ఆ రోజున రామచంద్ర యాదవ్ గారి ఇంటి మీద పడినప్పుడు నీకు ఇది తెలీదా? పాపం ఈరోజు తెలిసిందా ఇంటి మీద అలా దాడి చేయకూడదని? హాస్యం నవ్వాలి మనం, అని నవ్వాలి, చిగ్గుండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సింహం సింగిల్గా వచ్చింది, వారసత్వాన్ని తీసుకుని రాలా. బీసీల కోసం వచ్చింది, బీసీల అండ చూసుకుని వచ్చింది. కాబట్టి మీరు కాదు కదా, మీ తాతలు, మీ తండ్రులు, మీ ముత్తాతలు ఎందరూ కలిసినా ఏం చేయలేరు. మీరు ఏదైనా చేయాలనుకున్నా అవి మాకు ఆశీర్వాదాలు లాంటివే. చేసుకోండి, ఏం చేసుకుంటారో. మేము మాత్రం రెడీ. ఇంకొక విషయం ఏంటంటే, రామచంద్ర యాదవ్ గారు మొన్న
రైతులకు చేసిన సాయం ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనంత సాహసం చేశారు. దట్ ఈజ్ రామచంద్ర యాదవ్ గారు. మాకే బోమ్స్ నిక్కబడుసినాయి మాకు, అవన్నీ చూస్తుంటే నిక్కబడిసినాయి మాకు. కాబట్టి రామచంద్ర యాదవ్ గారితో పెట్టుకుంటే మీ పతనం మీరే కోరుకున్నట్టే. ఇంకొక విషయం ఏంటంటే బీసీలు మీరు కూడా మారాలి. రేపు మీ మార్పుతోనే రేపు భవిష్యత్తు తరాల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. మీరు ఎలాగో బానిసలు అయ్యి బానిస బతుకులు బతుకుతున్నారు. వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటున్నారు, నుంచోమంటే నుంచుంటున్నారు, వాళ్ళు జెండా మోయమంటే పోతున్నారు, జెండా పడేయమంటే పడేస్తున్నారు. మొన్న ఎవడో అన్నాడు ఒకడు, రామచంద్ర యాదవ్ గారు జనాలు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాడని. రామచంద్ర యాదవ్ గారికి ఏమన్నా తాతలు తండ్రులు ముత్తాతలు ఏమన్నా సంపాదించి ఇచ్చింది అనుకున్నారా జనాలకి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవటానికి? ఏం వాగుతున్నారు మీరు? రామచంద్ర యాదవ్ గారికి నిస్వార్థంగా వచ్చే జనమే. డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన అవసరం ఆయనకైతే లేదు. అంటే గుమ్మడికాయలు దొంగ ఎవడం అంటే భుజాలు తడుకున్నట్టుగా మీరు మాట్లాడొద్దు. అర్థమైందా? నిస్వార్థంగా వచ్చే మనుషులే. రేపు కమిటీలు వేస్తే అప్పుడు తెలుసుది మీకు చరిత్ర అంటే ఏంటో. రామచంద్ర యాదవ్ గారు వెనకాల ఎంతమంది ఉంటారనేది కమిటీలు వేసిన రోజున తెలుసుద్ది. ఇప్పటి వరకు కమిటీలు లేకుండా మీలాంటి వాళ్ళందరూ మాట్లాడటానికి అవకాశం దొరుకుతుంది. ఆ కమిటీలు వేసిన రోజున ఎవ్వరూ మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఓకే, బీసీలు మీరు మాడకపోతే రేపు భవిష్యత్తు తరాలన్నీ కూడా బానిసలు అయిపోతాయి. ఇప్పటికే మీరు బతికే బానిస బతుకు రేపు భవిష్యత్తు తరాలకి ఇవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. కాబట్టి రేపు 23వ తారీఖున ప్రతి బీసీలు అందరూ కూడా స్వార్థం వదిలేసేసి పార్టీ పెట్టడం అంటే మాటలు కాదు. పార్టీ పెడతాం ఒక సీఎం పార్టీ పెడతాం మాటలా? పార్టీ పెడతారా? పెట్టండి ఒకసారి పార్టీ, చూస్తా నేను మీకు ఎంతమంది సపోర్ట్ చేస్తారో. నేను ఏదో అన్నానని చెప్పేసి ఫీల్ అయ్యారు మీరు నిజంగా పార్టీ పెడితే మీ వెనకాల ఎంతమంది ఉంటారనేది నేను చూస్తా. ఛాలెంజ్ విసురుతున్నా. నేను ఆ రోజు ఆ గ్రూప్లో నేను ఎక్కువ మాట్లాడకూడదని చెప్పేసి నేను ఊరుకున్నాను. మీరు పార్టీ పెట్టండి, మీ వెనక ఎంతమంది ఉన్నారో నేను చూస్తా. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన రామచంద్ర యాదవ్ గారిని విమర్శిస్తున్నారు. ఎటు అవకాశం ఉన్నవాడు అటు విమర్శిస్తున్నాడు. ఒకడేమో రాజకీయం తెలియదు అంటాడు, ఒకడేమో ఆయన కమిటీలు వేయట్లేదు అంటాడు, ఒకడేమో తాగి వాగుతాడు, ఒకడేమో నోటుకొచ్చినట్టు వాగుతాడు. ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు వాగుతున్నాడు. అది కరెక్ట్ కాదు. రామచంద్ర యాదవ్ గారు చేసే పోరాటం లక్షల కోట్లతో కూడుకున్న పోరాటం. అంటే అంత ఖర్చు పెడుతున్నారు ఆయన సొంత డబ్బు. మీరు ఖర్చు పెట్టగలరా 2 కోట్లు పార్టీ పెట్టి? ఆయనకి మీకేంటి పోలిక? అవన్నీ యుగాలు వదిలేసేసి దయచేసి అందరూ కూడా మంచి మనసుతో స్వార్థం వదిలేసి మన బీసీలు భవిష్యత్తు రేపు పొద్దున్న భవిష్యత్తు తరాల కోసమైనా మీరు మారాలని 77 సంవత్సరాల వరకు 77 సంవత్సరాల నుంచి మీరు సాధించింది ఏమీ లేదు. ఇక నుంచి అయినా సరే మీరు యుగాలకు పోకుండా మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్తే మనం రాజ్యాధికారం తెచ్చుకోగలుగుతాం. కాబట్టి మీరు ఆ బాటలో సాగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రామచంద్ర యాదవ్ గారు రేపు 23వ వార్షికోత్సవానికి అందరూ కూడా ఆహ్వానితులే సార్. మరి ఇంకా పోస్ట్ రాలేదు, బాగా గ్రాండ్గా చేస్తున్నారో సింపుల్గా చేస్తున్నారో అనేది అయితే ఇంతవరకు ఇంకా తెలియదు. మీరందరూ కూడా రావాలని చెప్పేసి వచ్చి. ఇంకొకటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడి గుడి కట్టాం సందేహం ఉండని అడుగుతున్నారు. అది కరెక్ట్ కాదండి. కృష్ణుడి గుడి మీరు కట్టండి, ఆయనకి ఇవ్వాలనిపించినప్పుడు ఆయన ఇస్తారు. అంతేగాని ఆయన కోసమే మీరు కృష్ణుడి గుడులు కడుతున్నారో ఏంటో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు అదొక భాష మొదలు పెట్టారు ఈ మధ్య. దయచేసి అలా అడగొద్దని చెప్పేసి నా విన్నపం. ఎందుకంటే ఆయన సొంత డబ్బుతో రాజకీయం చేస్తూ ఇప్పుడున్న రాజకీయ నాయకులను అడగండి, మరి వాళ్ళకి ఓట్లు వేసింది మనం దేనికి? మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకోవడానిక? కాదు కదా. మరి వాళ్ళని ఎందుకు మీరు అడగలేకపోతున్నారు? మేము కృష్ణుడి గుడి కట్టామండి మాకు సందేహం ఉండని దేనికి అడగలేకపోతున్నారు చెప్పండి ప్లీజ్. తప్పుగా ఎవరు భావించొద్దు. ఎందుకంటే రామచంద్ర యాదవ్ గారితో మనకు చాలా అవసరం ఉందండి. ఎందుకంటే ఆయనే మనకు ఈ రోజున ఒక సపోర్టు. ఈరోజు బీసీల జోలికి ఎవరైనా రావాలంటే భయపడుతున్నారు. అది ఆయన ఉండబట్టి, లేకపోతే మనకు దిక్కు దివ్వడం లేదు. మళ్ళీ ఎవడేం చేసినా
ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకుంటున్నాం మనం. కానీ ఈ రోజున మన కాళ్ళు పట్టుకోకుండానే అన్న మాకు ఇలా జరిగింది అన్నట్టు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అది చాలదండి మనకి. ఇంకా మీకు ఇంకేం అర్థం కావాలో నాకు అర్థం కావట్లేదు. ఇంతకన్నా మీకు ఏం చెప్పాలి? చిన్నపిల్లలా మీరు? మీకు ఏమన్నా చిన్నపిల్లలా? మీకు మామూలుగా చెప్తే మీకు అర్థం కాదా? మీరు ఏమన్నా చిన్నపిల్లలా చెప్పండి. మీకు అరటిపండు ఒలిసి చెప్పాలి అని అంటే చెప్పలేమండి. మీరు అర్థం చేసుకుని మీ చిన్నపిల్లలకి ఈ రోజు ఉన్న తరానికి మీరు చెప్పాలి. మీకే చెప్పరు, మీరే చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తుంటే ఈ రోజు తరాలకి ఏం చెప్తాము? అర్థం చేసుకుని మారడానికి ప్రయత్నిస్తారని నా ఒక విన్నపం. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను బాధతో చెప్తున్నాను, ఆవేదనతో చెప్తున్నాను, ఆలోచనతో చెప్తున్నాను. మీరు ఆలోచించాలని చెప్తున్నాను. అంతేగాని మీరు తప్పుగా భావిస్తారని అయితే నేను చెప్పట్లే. మీ ఆడబిడ్డ లాంటి దాన్ని, మీ సోదరు లాంటి దాన్ని. కాబట్టి నేను ఏదన్నా తప్పుగా మాట్లాడినా మీ నా సోదరులే కాబట్టి క్షమించేయండి.